వైర్లెస్ కాలనీలోని కోదండ రామాలయం హరిహరాత్మజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ మహోన్నత కార్యక్రమం కొనసాగుతుంది. వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బొహ్రా బుధవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులతో పాటు సాధారణ పౌరులు కూడా వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహా ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా జరిగినటువంటి 41 రోజులు జరుగుతున్నటువంటి ఈ మహా ప్రసాద వితరణ నేడు అనగా 22/10/2025 మొదలై డిసెంబర్ 1, 2025 క్లోజ్ అవుతుంది స్వామి. అంటే 41 రోజులు 41 డేస్ స్వామి. ఈ మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మన వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అయినటువంటి లలిత్ బొహ్రా గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆయన సువర్ణహస్తాల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మీ మీడియా తరపు నుంచి ఎక్కువ సంఖ్యలో మాల ధరించిన భక్తులు ఎవరైనా స్వామి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళైనా కావచ్చు, ఇక్కడ నుండి వీలు కాని వాళ్ళు కావచ్చు, ఇంట్లో కుదరని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ అన్నదానం మొదలవడానికి మొదటి పునాది అదే స్వామి. బయట నుంచి వచ్చిన స్వాములు ఎక్కడెక్కడో రోడ్ల మీద తింటున్నారనే ఉద్దేశంతోనే, రోడ్ల మీద శుభ్రమైన శుచికరమైన ఆహారం దొరకట్లేదనే ఉద్దేశంతోనే మొదలైనటువంటి అన్నదాన ట్రస్ట్ ఈ అన్నదానం స్టార్ట్ అయింది స్వామి. మా యొక్క నమ్మకాన్ని నిజం చేస్తూ 8 సంవత్సరాల్లో ఈ మహా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మహా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మీడియా వారి సహకారంతో ఈ మహా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. వాళ్ళకి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా మా యొక్క ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప. విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది స్ఫూర్తితో ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తామని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇట్లు గోపాలపట్నం సిఐ సిబ్బంది.